చందమామ కథ యుక్తిపరుడు. అనగనగా ఒక నగరంలో ముగ్గురు స్నేహితులుండేవారు. అందులో ఒకడు ధనికుడు, రెండవవాడు విద్వాంసుడు, మూడవవాడు యుక్తిపరుడును. ఆ ముగ్గురిలో ఒకప్పుడు నేను అధికుడిని అంటే కాదు నేనే అధికుడిని అని వాదోపవాదాలు బయలుదేరినాయి. అప్పుడు వారిలో ఒకడు, అబ్బాయి, ఈ నగరపు రాజకుమారి నేను పురుషుల ముఖము చూడను అని శపథం పట్టి పురుషుల కంట పడకుండా ప్రత్యేకంగా ఒక మేడ కట్టించుకొని అందులో ఉంటున్నది. ఆ రాజకుమారితో మాట్లాడి ఆమెను పెళ్లాడిన వాడే సమర్థుడు అని చెప్పే వరకు తక్కిన ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు. వెంటనే ధనికుడు రాజకుమారికి తెలిసేలాగా సంతర్పణలు, సమారాధనలు, దానాలు, ధర్మాలు చేయనారంభించాడు. తన ఖజానాలో ఉండే వజ్రాలు, వైడూర్యాలు, నవరత్నాలతో పొదిగిన ఆభరణాలు ప్రదర్శించటం ప్రారంభించాడు. రాజకుమారి తనను మెచ్చి పలకరించకపోతుందా అని అతను కనిపెట్టుకుని ఉన్నాడు. ఈ ధనికుని ఐశ్వర్యాన్ని గురించి, దాతృత్వాన్ని గురించి దాసీలు రాజకుమారితో చెప్పగా ఆమె, ఆ మనిషి స్త్రీయా పురుషుడా అని అడిగింది. పురుషుడే అని చెప్పారు దాసీలు. అయితే పురుషుల విషయం నా ముందు చెప్పబోకండి అని రాజకుమారి చెదరించుకున్నది. ఇది విని ధనికుడు తన ప్రయత్నాలని మానుకోవలసి వచ్చింది. తరువాత విద్వాంసుని వంతు వచ్చింది. అతను రాజవీధిలో మకాం వేసి పరకాయ ప్రవేశము, అదృశ్యకరణి మొదలైన విద్యలన్నీ అతి చమత్కారంగా ప్రదర్శించసాగాడు. ఈ విద్వాంసుని ప్రజ్ఞను గురించి దాసీలు రాజకుమారితో చెప్పేసరికి ఆమె, సరే, ఇన్ని ప్రజ్ఞలు చూపుతున్న ఆ మనిషి పురుషుడా స్త్రీయా అని అడిగింది. పురుషుడే అన్నారు దాసీలు. చచ్చా, పురుషుల విషయం నా ముందు చెప్పకండి. మళ్ళీ ఎన్నడైనా ఇటువంటి సంగతి నా చెవిన వేశారంటే తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీస్తాను అంటూ రాజకుమారి హెచ్చరించింది వారిని. ఇది తెలిసి విద్వాంసుడు కూడా నిరాశ చెంది మరలిపోయాడు. చివరకు యుక్తిపరుని వంతు వచ్చింది. యుక్తిపరుడు వెళ్ళి రాజకుమారికి వాడుకగా పువ్వుల మాలలు అల్లి ఇస్తూ ఉండే ఒక ముసలమ్మ ఇంట బస చేశాడు. ఒక రోజున యుక్తిపరుడు ఎక్కడివో చిత్రమైన రకరకాల పువ్వులు పట్టుకొచ్చి దండగుచ్చి ముసలిదానికిచ్చి, అవ్వా, ఇవాళ పూలమాల నేను కట్టాను, ఈ పూలమాల తీసుకువెళ్ళి రాజకుమారికి ఇవ్వు. ఆమె చూసి సంతోషించి దీనిని ఎవరు కట్టారు అని నిన్ను అడుగుతుంది. అందుకు బదులుగా, నిన్నటి రోజున మా అక్క కూతురు ఊరు నుంచి వచ్చిందండి, ఈ దండ ఆమె కట్టింది అని చెప్పు. తర్వాత మళ్ళీ రాజకుమారి ఏమి అంటుందో వచ్చి నాతో చెప్పు అన్నాడు. అవ్వ అతను చెప్పినట్టే చేయగా రాకుమారి చాలా సంతోషించి, అవ్వా, నీ అక్క కూతురుని నేను చూడాలి, రేపు నీతో వెంటబెట్టుకుని రావాల్సింది అని చెప్పింది. ముసలమ్మ ఇంటికి వచ్చి యుక్తిపరుడితో జరిగిన సంగతంతా చెప్పింది. మరునాడు యుక్తిపరుడు స్త్రీ వేషం ధరించి అవ్వ వెంబటి రాజకుమారి భవనానికి వెళ్ళాడు. స్త్రీ రూపంతో ఉన్నది పురుషుడు అని రాజకుమారి ఏమాత్రం గుర్తుపట్టలేకపోయింది. ఆ స్త్రీని తన చెలికత్తెగా చూసుకుంటూ రాజకుమారి తన మనస్సులోని రహస్యాలెన్నో దాపరికం లేకుండా చెప్పివేసింది. కొంతసేపైన తర్వాత యుక్తిపరుడు, రాజకుమారి, నిన్నొక ప్రశ్న వేస్తాను, నిజం చెప్తావా అని అడిగాడు. తప్పక చెబుతా అన్నది రాజకుమారి. అయితే పురుషుని ముఖం చూడనని నీవు శపథం చేశావుట కదా, పురుషులంటే నీకెందుకంత కోపం అని అడిగాడు. అప్పుడు రాజకుమారి, చెలి, ఇది నా జీవితంలో చాలా రహస్య విషయం, కానీ ప్రాణ సమానురాలు కనుక నీకు చెబుతున్నాను, ఎవ్వరికీ వెల్లడి చేయకూడదు సుమా. అసలు విషయం ఏమిటంటే, వెనుకటి జన్మలో నేను నా భర్త మృగాలుగా ఉండేవాళ్ళం. ఒకనాడు ఇద్దరము వేటగాని వలలో చిక్కుకోగా గర్భిణి అయి ఉన్న నేను తప్పించుకోలేకపోయాను. కానీ నా భర్త నా గొడవ తలచరైనా తలచక తన దారిన తను పోయాడు. ఇంకా గత్యంతరం ఏమున్నది నాకు? వేటగాడు నన్ను పట్టి చంపివేశాడు. అప్పటి నుంచి స్వార్థపరులైన మగవాళ్ళంటే నాకు పరమ అసహ్యం. కనుకనే మగవాని ముఖం చూడను అని అప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నాను. నేను పూర్వజన్మ స్మృతి కలదానను, అందుచేత ఈ విషయం జ్ఞాపకం ఉంచుకొని నీకు చెప్పగలిగాను అని చెప్పింది.
ఇది విని ఇంకా ఉంటే తన వేషం కాస్త బయలుపడుతుందనే భయంతో యుక్తిపరుడు మరి ఒక్క క్షణమైనా అక్కడ నిలవక ఇంటికెళ్ళిపోయాడు. తరువాత అతను ఒక యతీశ్వరుని వేషం వేసుకొని రాజుగారి కోట పక్కన తోటలో మకాం ఏర్పరచుకున్నాడు. అక్కడ ఉండే తోటమాలితో యుక్తిపరుడు, అబ్బాయి, నా కోసం మగవాళ్ళు ఎంతమంది వచ్చినా రాని కానీ స్త్రీలను మాత్రం రానియకు. జాగ్రత్త, స్త్రీలు వచ్చినట్టయితే శపించి వేస్తాను అని చెప్పేసరికి ఆడపురుగైనా ఆ యతీశ్వరుని వద్దకు రాకుండా తోటమాలి కాపలా కాస్తున్నాడు. ప్రతిరోజు పట్టణంలో ఉండే మగవాళ్ళంతా ఆయన వద్దకు వచ్చి దీవెనలు అందుకొని పోతూ ఉన్నారు. యతీశ్వరుని ప్రఖ్యాతి క్రమంగా రాజుగారి చెవిన కూడా పడింది. ఒక రోజున రాజు స్వయంగా ఆయన వద్దకు వచ్చి, మహానుభావ, తమరు మా కోటకు దయచేసి మా గృహం పావనం చేసి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యండి అంటూ ప్రార్థించాడు. అందుకు బదులుగా యతీశ్వరుడు స్త్రీముఖం చూడననే తన శబదం ఆయనకు వెల్లడించాడు. అప్పుడు రాజు, స్వామి, మీ వ్రతానికి భగ్నం కలగకుండా చూస్తాను అని చెప్పి కోటలోకి ఆడవాళ్ళెవ్వరూ రాకుండా కట్టుబాట్లు చేసి యతీశ్వరుని అతి వైభవంతో తన భవనానికి తీసుకుపోయారు. ఆ యతీశ్వరుని సమాచారం అంతా ఎలాగో రాజకుమారి చెవుల పడింది. ఇదేమిటి వింత? నా ప్రతిజ్ఞకు సరిగ్గా ఎదురు ప్రతిజ్ఞ అయి ఉన్నదే ఈ మునీశ్వరుడు పట్టినది అని ఆమె ఆశ్చర్యపడింది. ఇటువంటి చిత్రమైన మనిషిని చూసి తీరాలి అని రాజకుమారి తన అంతఃపురపు కిటికీకి ఒక తెర కట్టించుకొని యతీశ్వరుని తొంగి చూస్తూ అతను చెప్పేదంతా శ్రద్ధగా ఆలకించుతూ ఉంది. రాజు గొప్పగా స్వామిని పూజించుకొని అఖండమైన భిక్ష చేయించి చివరకు, స్వామి, నాకు ఉన్న సంశయాలన్నీ తీర్చారు కానీ ఒకటి మాత్రం ఉండిపోయింది. తాము ఎందువల్ల స్త్రీముఖం చూడరో కారణం చెప్పండి అంటూ పట్టుబట్టి అడిగాడు. రాజా, నీవు ప్రాధేయపడుతున్నావు కనుక చెప్తున్నాను విను. వెనుకటి జన్మలో నేను నా భార్య మృగాలుగా పుట్టాము. ఒక రోజున మేము ఒక వేటగాని వలలో చిక్కుకున్నాము. అప్పుడు గర్భిణిగా ఉండిన నా భార్య నన్ను వదిలేసి తన మటుకు తప్పించుకొని పారిపోయింది. కనుక స్త్రీజాతి ముఖం చూడకూడదు అని నేను ప్రతిజ్ఞ చేశాను. పూర్వజన్మ స్మృతి కలిగి ఉండటం చేత ఈ కథ జ్ఞాపకం ఉంచుకొని వెల్లడి చేయగలిగాను అని ముని వేషంలో ఉన్న యుక్తిపరుడు చెప్పాడు. ఈ మాటలన్నీ కిటికీలో నుంచి విన్న రాజకుమారి గబగబా కిందకు దిగివచ్చి యతీశ్వరుని ఎదుట నిలబడి, అయ్యా, నీవు అబద్ధం చెప్తున్నావు. వలలో నుండి తప్పించుకొని పోయింది ఆడమృగమా మగమృగమా? నిజం చెప్పు. వెనకటి జన్మయందు ఆడమృగమునై పుట్టింది నేను. వలలో చిక్కుకొని వేటగాని చేతిలో చచ్చింది కూడా నేనే. నిజం కప్పిపుచ్చి ఈ సంగతి ఎవరికీ తెలియదు కదా అని నా పైన అబద్ధం చెప్తున్నావు. నిజానికి ఈ వృత్తాంతం నాకు నా భర్తకు తప్ప మరెవ్వరికీ తెలీదు. కనుక నీవే నా భర్తవు అంటూ అతని చేయి పట్టుకుంది. ఆమె కోరికపైనే రాజు ఆ ఇద్దరకు అతి వైభవంగా పెళ్లి చేశారు. వాళ్ళు హాయిగా ఉంటున్నారు. యుక్తిపరుడే తమ కంటే అధికుడు, సమర్థుడు అని తక్కిన ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 డిసెంబర్ చందమామలో వచ్చింది. రచన ఎం వీరయ్య గారు, వెలిగొండ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.